విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇది ఎంతవరకు అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి జమిలీ ఎలక్షన్స్ రాకపోవచ్చు కానీ ఓకే, పార్లమెంట్కి ముందస్తు ఎలక్షన్ వచ్చేటటువంటి సూచనలు అయితే కనపడుతున్నాయి. ఓకే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మహా ముదురు పార్టీ. వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్డదారులైన అధికారంలోకి రావాలి అంటే రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. సో ఆ జిమ్మిక్కుల ప్రక్రియగా ఏం చేస్తారు, ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు వెళ్ళారనుకో, ఆ రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి మళ్ళీ గ్యామ్లింగ్ చేయొచ్చు కదా, అధికార దుర్వినియోగం చేయొచ్చు కదా. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బట్ అన్ని రకాలుగా ఎన్ని రకాల దుర్వినియోగాలు చేసినా కూడా ప్రజలు ఖచ్చితంగా ఒకసారి డిసైడ్ అయ్యి ఈసారి మీకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయితే సో ఖచ్చితంగా చెప్తారు. ఇప్పటికి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీవ్ర వ్యతిరేకంగా ఎదుర్కొంటా ఉన్నారు పైన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే 7 నెలలుగా వీళ్ళు దారుణం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు, ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చా ఉంటారు. డబ్బులు ఇవ్వటం కాదు కదా, ప్రైవేటీకరణ ఆపమంటే అది చేయట్లా. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు అమరావతికి కేంద్రమే కడతాను, మళ్ళీ ఇప్పుడు అప్పులు ఇస్తానంటుంది. అప్పులు ఇచ్చేకాడికి మీకెందుకు అధికారం ఇవ్వటం అంటే చంద్రబాబు మోహన్ చూసి అప్పులు కూడా పట్టవు ఏంది? మీరు ఇప్పించేది ఏముంది అప్పులు మీరేమైనా కేంద్రం ఉచితంగా ఇస్తే బ్రహ్మాండంగా చేశారంటారు. సో అదేం లేకుండా రోజుకి ఏదో ఒక విధంగా పబ్లిసిటీ, ఇట్లా టాపిక్ డైవర్షను, పబ్లిసిటీ, ఏదో జరిగిపోతుంది. మీరెందుకు చేయలేదంటే జగన్, మీరెందుకు పథకాలు ఇవ్వట్లేదంటే జగన్, అరే మీరెందుకు ఇప్పుడు కంపెనీలు తీసుకురావట్లేదంటే జగన్ 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 రోజు జగన్ ఏంది? జగన్ గారు అధికారంలో లేరు ఇప్పుడు. మీరెందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయట్లేదు, ఎప్పుడు ఇవన్నీ ఉచిత బస్సు ఇస్తారంటే జగన్, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారంటే జగన్ అంటారు. ఏంటంటే వీళ్ళు ఇవ్వలేక అదేదో చేయలేనాడు అదేదో వారం సామెతలాగా. ఏంటంటే మీరు ఎందుకు చేయట్లేదంటే ఇవాళ ఆ వారం అండి, అందుకని వాళ్ళ కుదరదు రేపు, లేదంటే అప్పుడు ఆయన అప్పుడు పరిపాలించి వెళ్ళాడండి అందుకని మేము ఇప్పుడు చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగానే పరిపాలించారు, ప్రజలకు తెలుసు. ఈరోజు వాస్తవాలు క్లియర్గా అప్పుడేంది, మేము కూడా నాడు నేడు అని చెప్పేవాళ్ళం, అప్పుడు మళ్ళీ నాడు నేడు చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు నాడు నేడు 2014-19 చంద్రబాబు నాయుడు నాడు నేడు ఎలా ఉంది, మా 2019-24 నేడు ఎలా ఉంది చూడమన్నాం. ఇప్పుడు మాది నాడు ప్రభుత్వం ఎలా ఉంది, నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందో చెక్ చేసుకోమంటున్నాం. సో మంచి ఒకసారి ఓడిపోయినట్టు కనిపించవచ్చు, బట్ మంచి ఎప్పుడూ గెలిచిద్ది. లాంగ్ రన్ అంతా మంచిదే ఉంటుంది ఖచ్చితంగా. 2019లో మేము గెలిచాం, 24లో ఓడిపోయాం, 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29 గెలుస్తాం.